మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు మనం ఎగువ రాగిమాను పెంటలో ఉన్నాం. అంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ కార్తిక్ వాళ్ళ స్వగ్రామమైన బంగారుపాలెం మండలం సోదరపట్టు నియోజకవర్గం రాగిమాను పెంట వాళ్ళ స్వగృహంలో ఉన్నాం. వాళ్ళ తండ్రి గారు వరదరాజు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. నమస్తే వరదరాజు గారు, మీ అబ్బాయి కార్తిక్ దాదాపు ఇక్కడ జవాన్ గా చేరి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 9 సంవత్సరాలు అయింది. మీ అబ్బాయి విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగింది? బంగారుపాలెం ఎవరికి చదువుకున్నారండి? డిగ్రీ డిస్కంటిన్యూ 9 సంవత్సరాలుగా అతను అక్కడ ఉన్నారు కదా. లాస్ట్ గా అతను ఇక్కడ ఎప్పుడు వచ్చారు? దీపావళికి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీతో కనెక్ట్ అయినారు? ఫోన్ లో కనెక్ట్ అవ్వడం? ఆదివారం నాడు సార్ 4:30కు సాయంకాలం చేస్తాను, ఇంటికి పోయినాక చేస్తాను అన్నాడు. సరే మళ్ళీ చేస్తే నేను బిజీ అని వచ్చింది, మళ్ళీ ఫోన్ తీయలేదు, రింగ్ అయింది. అంటే అక్కడ యుద్ధం జరుగుతా ఉంది, యుద్ధంలో ఉన్నానన్న విషయాన్ని మీకు చెప్పాడా? లేదు సార్, చెప్పలేదు నాకు. కార్తిక్ సంబంధించి బుల్లెట్ తగిలింది, మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా, అది ఏ టైం లో వచ్చింది? అది 12 గంటలకు వచ్చింది సార్. 12 గంటలకు వచ్చి ఫోన్ చేసినారు, కార్తిక్ వాళ్ళ నాయన అన్నారు. నేను అదే నాకు తెలియదు, రాంగ్ నెంబర్ అది అటండి. అలా కాదు, కాశ్మీర్ లో ఉన్నాడు, మిలిటరీ ఉన్నాడు కదా, అప్పుడు గుర్తొచ్చా. అవును సార్ అటండి. సరే అతనుకు ఈ బుల్లెట్ సోకింది, కొంచెం సీరియస్ లో ఉంది, కానీ హాస్పిటల్లో ఉంది, ఏం టెన్షన్ చేసుకోవద్దు, మళ్ళీ చేస్తాం అన్నాడు. మా భార్యకి చెప్పలేదు, మా అబ్బాయికి చెప్పినాను బెంగళూరులో ఉంటే. అయినా నాకు తెలియదురా, ఆ నెంబర్ ఎవరో చేసినారా మాట్లాడని మళ్ళీ అబ్బాడు మాట్లాడినాడు. మళ్ళీ 3 గంటలకు పూసిందని మళ్ళీ నాకు వాళ్ళే ఫోన్ చేసినారు. ప్రభుత్వం తరపున ఇప్పుడు మీరు ఏమని కోరుకుంటున్నారు? నేను ఏమని కోరుకోలేదు సార్, జరిగిపోయింది. రాజ్యాన్ని మీద పంపించి సంతోషంగా పోయినాడు. దానికి నేను బాధపడలా, బిడ్డ పోయినాను బాధపడినాను. ఎదిరించినాడని నాకు సంతోషమే, కోసం ప్రాణం వదిలినాడు సంతోషమే నాకు. కానీ ఇప్పుడు నా పెద్ద బిడ్డ కూడా దిక్కు నాకు. వానికేదో ఉద్యోగం చూపిస్తే మేము బతుకుంటామని ఆలోచన ప్రభుత్వం మీద ఆశపడతాను సార్. పారంపర్యంగా మీరు ఏ వృత్తి చేస్తున్నారు? 1 ఎకరా నేల ఉన్నాయి సార్, ఆ ఎకరాలో ఏదో 2 ఆవులు పెట్టుకుని నేను పట్టుకోసుకుంటాను సార్. మీ అబ్బాయి ఈ విధంగా చనిపోయినాడు కదా, అంటే దేశం కోసం చనిపోయాడు. అది గ్రామంలో యువకులందరికీ మీరు ఏమనంటే, మీ అబ్బాయి లాగా ఆర్మీకి వెళ్ళమని చెప్తున్నారా వద్దంటారా? మేము పమ్మనే చెప్పినాం సార్. వీర జవాన్ చనిపోయిన కార్తిక్ యొక్క అన్నగారితో, అంటే రాజేష్ గారితో ఇప్పుడు మనం ఉన్నాము. అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు సార్ నాతో. ఫ్రెండ్లీగా, బ్రదర్ అనే దానికంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్నామని చెప్పవచ్చు సార్. అన్ని విధాలుగాను అక్కడ ఏం జరిగినా, ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా గానీ ఒక ఫ్రెండ్లీగా, లేకపోతే ఫ్యామిలీ గురించి కావచ్చు, అక్కడ జరిగే విషయాల గురించి కావచ్చు, అన్ని నాతో షేర్ చేసుకుంటాడు సార్. నాన్న అయితే చాలా సార్లు అడిగేవాడు, నేను వస్తాను, నన్ను ఒకసారి తీసుకెళ్ళు, నేను అక్కడ చూడాలి అనేసి చాలా సార్లు అయితే నాన్న అడిగేవాడు. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో యుద్ధం జరుగుతా ఉందన్న విషయం మీకు ఒకసారి కూడా చెప్పలేదు? తెలియదు సార్. ఏమన్నా ఉంటే వీళ్ళతో ఎవరితో, అమ్మతో నాన్నతో ఎవరికి చెప్పేవాడు కాదు, నాకు అయిపోయిన తర్వాత చెప్పేవాడు. జరిగిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేసేవాడు, ఇలా అయింది, ఇట్లా అయింది. అతను ఫస్ట్ టైం యుద్ధంలో పాల్గొంటున్నాడా? లేదు, చాలా సార్లు చూసాడు సార్, చాలా సార్లు వెళ్ళేసి వచ్చాడు. రీసెంట్ గా అబ్బాయి ఒక మెడల్ కూడా తీసుకున్నాడు సార్ అక్కడ నుంచి. బట్ నాన్న ఫోన్ చేసి ఇలా చెప్పిన తర్వాత ఇంకా జరిగిన విషయం తెలిసింది సార్. పెంట గ్రామానికి చెందిన సర్పంచ్ శ్రీహరి గారితో కలిసి మరిన్ని విశేషాలు కార్తిక్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కార్తిక్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు కదా, ఆ విషయం మీకు ఇంతకు ముందే తెలిసిందా? తెలుసండి. కార్తిక్ వీళ్ళతో పరిచయం ఉందా? పరిచయం ఉందండి. ఎప్పుడు వచ్చినా హాలిడేస్ లో వచ్చినప్పుడు మాట్లాడేవాడు, మాదంతా కలిసేవాడు. గ్రామంలో చాలా మంది అతని ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్టివ్ గా ఉండే అబ్బాయి. ఏదో వచ్చాం పోయాం అనే అబ్బాయి కాదు. వచ్చినప్పుడు హాలిడేస్ లో వచ్చినప్పుడు అందరినీ కలిసేవాడు, ఫోన్ చేసేవాడు, అన్న మరి వచ్చానని చెప్పేసి. చాలా కలివిడిగా ఉండేవాడు. మా బంగారుపల్లి మండలం కానీ ఇక్కడ రాయమండ్రి పంచాయతీలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇటువంటి సంఘటన జరగలేదు. ఈ యొక్క సంఘటన మమ్మల్ని చాలా కలిసివేసింది. అదేవిధంగా చాలా గర్వంగా ఉంది. దేశ రక్షణలో భాగంగా, ఉగ్రవాదుల ఏరువేతలో భాగంగా మా గ్రామానికి సంబంధించిన అబ్బాయి ఇలా పోయాడు అన్నది ఒక చాలా బాధాకరమైన, అదే విధంగా చాలా గర్వంగా ఉంది. ఈ అబ్బాయి చాలా యాక్టివ్ గా ఉండేవాడు. నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం, నాకు చాలా గౌరవంగా ఉంది. నేను అక్కడ చాలా పదవులు పొందుతున్నాను, ఆపరేషన్ చాలా బాగా పాల్గొంటున్నాను, నాకు చాలా గర్వంగా ఉంది. మేము చెప్పేవాళ్ళం, వాళ్ళ కుటుంబం ఒక వ్యవసాయ కూలీ కుటుంబం, 2 కొడుకులు,
వాళ్ళు కూలీ చేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూలీలు చేసి పిల్లల్ని చదివించాలి, ఇద్దరు చదివించారు. ఆ అబ్బాయి హై స్కూల్ వరకు రాయమన్పేట హై స్కూల్ అని చదివేవాడు. దాని తర్వాత ఇంటర్మీడియట్ బంగారుపల్లి చదివి డిగ్రీలో వచ్చి డిస్కంటిన్యూ చేసి అప్పటికి ఆర్మీ సెలక్షన్స్ అవడంతో సెలెక్ట్ అయ్యి ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా మనం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ఆర్మీ వాళ్ళు ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాల కోసం 1,39,000 చెక్కుల రూపంలో వాళ్ళ అమ్మగారికి అందజేశారు. ఇంకా ఆర్మీ నుంచి వస్తుందని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేసుకుంటున్నాం. వీళ్ళ కుటుంబానికి ఈ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అతనికి ఒక గవర్నమెంట్ ఒక ఉద్యోగం కల్పించినట్టుదే ఆ కుటుంబానికి ఒక వెనుదన్నుగా నిలిచిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.